శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో ఇప్పుడు మీ పేరు ఫ్లాష్ బ్యాగ్ లో అంటే ఈ ఫ్లాష్ బ్యాగ్ కాదు, అసలు మీ ఫ్లాష్ బ్యాగ్ లో మీ పేరు చంద్రమా? ఎన్హెచ్ చంద్ర అని పెట్టాను సినిమా. కలిసి రాలా ఫ్లాప్. ఓకే, అస్సలు కలిసి రాలా. ఓకే ఓకే, ఏమైనా మార్పు వస్తుందేమో నేను పెట్టా. ఇక దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఓకే ఓకే, సరే. ఈ రోజు నా పేరే గ్రేట్. అంటే పేరు మార్చుకోవటం వల్ల కలిసి వస్తుంది అనుకుంటే నాకు నమ్మకాలు లేవు. అయిపోయింది. అంటే నమ్మకం తీర్చేసుకున్నాను. కానీ చాలా మంది కూడా ఇండస్ట్రీలో పేరు మార్చుకున్న వాళ్ళే ఉన్నారండి. కానీ కలిసి వచ్చింది. ఇప్పుడు మన జగపతి రాజేంద్ర ప్రసాద్ ఆతో కలిసి వచ్చింది. ఆతో టైటిల్స్ అన్ని అలాగే పెట్టారు. అవును. విశ్వనాథ్ గారికి షాతో కలిసి వచ్చింది. సాతో సాగర సంగమం, స్వాతి ముత్యం, ఇలాగా ఇలా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కలిసి వస్తే నేను మార్చుకున్నాను. ఆ సినిమాతో ఎండ్ అయింది నాకు కెరీర్. సో ఈ రోజు మనం మాట్లాడుకునే నిర్మాత కూడా ఆయనది పెద్ద పేరు. కానీ షార్ట్ ఫామ్ చేసుకున్నారు ఆయనే డివిఎస్ రాజు గారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు మీరు? అసలు పరిశ్రమకి ఒకటి చెప్పండి, దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, గాంధీ లాంటి వాళ్ళు. ఏమండి, ఏమీ ఆశించకుండా తమ ఆస్తుల్ని తగలబెట్టుకుని తమ ఆస్తుల్ని పోగొట్టుకుని స్వాతంత్రం కోసం పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగా ఈయన డివిఎస్ రాజు గారు ప్రాతకాల స్మరణీయుడు. కరెక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఈయన ప్రాతకాల స్మరణీయుడు. ఎందుకంటే ఈయన ఇండస్ట్రీలో ఏం పిలుస్తారంటే అండి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పితామహుడు భీష్ముడు అని. భీష్ముడు, ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎన్నో చేశాడు ఈయన. ఇండస్ట్రీ తప్ప నిస్వార్థం. ఆయన నిర్మాతగా సినిమాలు చేసినా కూడా మెయిన్ ఇంటెన్షన్ అయింది పరిశ్రమ బాగుండాలి. అలా చేయబట్టే ఆయనకి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, ఇలాంటి అన్ని ఆయనకి దక్కే. ఇండస్ట్రీలో ఏ కార్యక్రమానికైనా ఆయన ఆద్యుడండి. మన హైదరాబాద్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆద్యుడు అంటే కృషి చేసిన వాళ్ళు ఆయన కూడా ప్రథముడు. ఆయన కూడా అంటే మన నాగేశ్వరరావు, దాసనారాయణరావు అందరితో పాటు ఆయన ఎఫ్డిసి తరఫున చాలా ఇచ్చేసాడండి. దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు గారు ఫుల్ నేమ్, ఫామ్ ఆఫ్ రాజు గారు. వీళ్ళది పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం. బలరామరాజు గారు అని ఈయన తండ్రి, సుభద్రమ్మ అని ఈయన తల్లి. బలరామరాజు గారు 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, 1961 to 71. అక్కడ కాంగ్రెస్ దీంట్లో 61 to 71. సో వీళ్ళది సర్వీస్ ఓరియంటెడ్ కుటుంబం, పెద్ద కుటుంబం అనమాట. ఏమండి, ఈయన పేరూరులోను, మార్టేర్లోను, కాకినాడలోను చదివి డిగ్రీ ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత ఈయన కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. యూత్ కాంగ్రెస్ మన విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా అప్పట్లో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో. అప్పట్లో ఈయనకి ఏం చేశారంటే, ఈయనకి ఒకళ్ళ కింద పనిచేయటం ఇష్టం లేదు. ఇచ్చేదంటే ఫ్యామిలీ అలాంటిది, ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. చదువుకున్నారు కానీ చదువు ఎందుకంటే విజ్ఞానం కోసం, అంతే తప్ప సర్వీస్ ఓరియంటెడ్ మొట్టమొదటి వాళ్ళ ఫ్యామిలీ. ఇంచేదంటే బలరామరాజు గారు కూడా 2 సార్లు లోక్సభలో గెలిచారు అంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2 సార్లు గెలిపించారంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతటి ఇదో. అంటే అటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఆయన ఎన్ని సర్వీస్ చేశారు వీళ్ళ ఫ్యామిలీ. ఏమండి, ఈయన ఏమనుకున్నారంటే ఇక ఒకళ్ళకి ఇది పనిచేయటం ఇష్టం లేక ఇండిపెండెంట్గా చేయాలనుకున్నారు. ఇండిపెండెంట్గా చేయాలనుకున్న ఏం చేశారంటే ఆయన లితో వర్క్స్ అని ఆయన అది చేద్దాం అనుకున్నారు. ఆయన లితో వర్క్స్ అని చేద్దాం అనుకుని మెడ్రాస్ వచ్చి పోస్టల్ ప్రింటింగ్ అని చూశారు, లితో ప్రింటింగ్ వర్క్స్. అది జర్మనీ, లండన్ నుంచి మెషినరీ తెప్పించారు లేటెస్ట్గా ఈ వ్యాపారం చేయాలని. లితో పెంచి పోస్టర్ ప్రింటింగ్ అవన్నీ స్టార్ట్ చేశారు. లితో వర్క్స్ పబ్లిసిటీ మెటీరియల్ అంతా మొత్తం ప్రింట్ చేయటం స్టార్ట్ చేశారు ఈయన. ఉద్యోగం చేయాల ఫస్ట్. ఇది అయిన తర్వాత ఈ పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు రామారావు గారి కంపెనీలో ఆయన ఫస్ట్ సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు
ఎన్ఏటి ఫిలిమ్స్ పేపర్ మీద ఫస్ట్ పిచ్చి పుల్లయ్య అనే సినిమా స్టార్ట్ చేశారు ఆయన. దానికి ఈయన్ని పోస్టర్లు ప్రింట్, పబ్లిసిటీ మెటీరియల్ ప్రింట్ చేయించుకున్నారు. త్రివిక్రమ గారితో బాగా కనెక్షన్ అయింది. బాగా వెరీ క్వాలిటీలో ప్రింట్ చేశారు ఈయన. ఏది బిజినెస్ వైజ్గా కాకుండా జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు వ్యాపారస్తులు క్వాలిటీ కొంచెం తగ్గించి లాభాల కోసం చేస్తారు. ఈ లాభాల కోసం చేయలే, క్వాలిటీ ఉందా లేదా అని చూసి చెక్ చేశారు. అది ఎన్టీ రామారావు గారికి బాగా నచ్చింది. డివిఎస్ రాజు గారు బాగా నచ్చాడు. ఆయన చేసి ఇక కంప్లీట్ వర్క్ అంతా ఈయనకి అప్పచెప్పారు డివిఎస్ రాజు గారికి. అక్కడ రామారావు గారితో త్రివిక్రమ గారితో పరిచయం ఏర్పడింది. వీళ్ళకి పరిచయం ఏర్పడిన తర్వాత ఏం చేశారంటే డివిఎస్ రాజు గారిని డివిఎస్ రాజు గారికి కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో, రాజు గారికి కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో తన సినిమాల్లో భాగస్వామ్యం చేశారు. ఆయన ఎన్ఏటి బ్యానర్లో భాగస్వామిగా చేర్చుకున్నారు. భాగస్వామిగా చేర్చుకుని తోడు దొంగల నుంచి అక్కడి నుంచి గులేబ కావడి వరకు ఆయన సినిమాలో భాగస్వామిగా ఉన్నాడు, పార్ట్నర్గానే. అయితే గులేబ కావడి వరకు పార్ట్నర్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక సినిమా డబ్ చేశాడు ఆయన. పెంకి పెళ్ళం అనే సినిమా డబ్ చేశాడు. తమిళ నుంచి తెలుగుకి డబ్ చేశాడు, పెంకి పెళ్ళం అని టైటిల్ పెట్టి. ఆ తర్వాత ఏం చేశారంటే భారత్ సోవియట్ రష్యాలు కలిపి ఒక హిందీ చిత్రం వాళ్ళ దీంట్లో కొలాబరేషన్లో చేశారు, పరదేశీ అనే హిందీ చిత్రం. ఓకే, దాన్ని ఆంధ్రాలో రిలీజ్ చేశారు. దీని తర్వాత ప్రగతి ఆర్ట్స్ బ్యానర్పై అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రులతోటి మాబాబు అనే చిత్రం తీశారు. మాబాబు అనే సినిమా తీశారు. అప్పుడు ఈ ముడి ఫిల్మ్ దొరకటం చాలా కష్టమైంది. ఎలాగ దొరుకుద్దా అని ఆలోచించాడు. అప్పుడే ఈ నాయకత్వ లక్షణాలు బయటపడి అప్పుడు ఏం చేశారంటే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని స్టార్ట్ చేసి ఆ సంస్థ ద్వారా వాళ్ళకి ఇండిపెండెంట్గా ముడి ఫిలిం ఇవ్వట్లే, వాళ్ళకి ఒక అసోసియేషన్ ద్వారానో ఒక దీని ద్వారానో ఇవ్వాలి వాళ్ళు. అంచేత ఆ ముడి ఫిల్మ్ కోసం ఆ గిల్డ్ స్థాపించి ముడి ఫిల్మ్ తెప్పించుకున్నారు. ఆయన నిర్మాతలందరికీ ఇచ్చేసాడు ఆయన. దాని ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ముడి ఫిల్మ్ ఈజీగా వచ్చేది ఆయనకి. ఇది అయిన తర్వాత ఆ ముడి ఫిల్మ్ ప్రాబ్లం తీరిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఇక డివిఎస్ ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశాడు ఆయన. వెంకటనారాయణ రోడ్లో ఆయన బిల్డింగ్ ఆఫీస్, ఆయన పక్క 2 బిల్డింగ్లు యువతలే నేను ఉన్నాను ఆయన్ని. సో ఇప్పుడు ఆయన ఏం చేశారు, తన కోసమే కాకుండా తనకు వచ్చిన ప్రాబ్లం నిర్మాతలకు ఎవరికి రాకూడదని గిల్డ్ స్థాపించి ముడి ఫిల్మ్ ప్రాబ్లం తీర్చేశాడు ఆయన నిర్మాతలందరికీ ఇండస్ట్రీలోని. తన కోసమే కాదు, అందుకని ఆయన పితామహుడు అన్నాను మనం, ఇండస్ట్రీ కూడా చెప్పింది. తర్వాత డివిఎస్ ప్రొడక్షన్ స్థాపించి ఫస్ట్ ఎన్టీఆర్ జమునలతోటి మంగమ్మ శపథం తీశాడు ఆయన. తర్వాత ఎన్టీఆర్ రాజశ్రీతోటి పిడుగురాముడు తీశాడు ఆయన. తర్వాత ఎన్టీఆర్ జయలలితతోటి తిక్క శంకరయ్య గండికోట రాష్ట్రం తీశాడు ఆయన. తర్వాత ఎన్టీఆర్ వాణిశ్రీతోటి చిన్నారి స్నేహితులు తీశాడు. తర్వాత ఎన్టీఆర్ జమునతోటి మళ్ళీ ధర్మాదయమా తీశాడు ఆయన. తర్వాత ఇది అయిన తర్వాత శోభన్ బాబుతో 3 సినిమాలు తీశాడు ఆయన. శోభన్ బాబుతో వాణిశ్రీతో మన జీవన జ్యోతి జూ 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 ఆ పాట గుర్తు తెలుస్తుందంట. ఏమంటే శోభన్ బాబు శారదతో జీవన్ నౌకాన్ని తీశాడు. శోభన్ బాబు జయసుత్ కాలాంతకుడు అని తీశాడు. తర్వాత చిరంజీవితోటి కృష్ణదాస్ తోటి అల్లుడు పట్టిన భరతం అని తీశాడు. తర్వాత చిరంజీవితో చాణక్య శపథం తీశాడు. ఇలాగ వరుసగా ఛాంపియన్ అని సుమన్తో కూడా తీశాడు. ఇలా వరుసగా 25 సినిమాలు తీశాడు. తర్వాత 71 వరకు ఎన్టీఆర్తోనే తీశాడు ఆయన. ఎన్టీఆర్ గారు బిజీ అయిపోయిన తర్వాత ఇక ఏదన్నా ఆయన డేట్స్ దొరకనప్పుడు ఇక వీళ్ళతో స్టార్ట్ చేశాడు ఆయన. ఈయన చేపట్టిన పదవి లేదండి తెలుగు చిత్ర పరిశ్రమలో. ఏ పదవి ఉంటే ఆయన చేసిన తర్వాతే మిగతా వాళ్ళు వచ్చారు. ఏమండి మెడ్రాస్లో ఫిల్మ్ ఛాంబర్కి ఈయన అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత తెలుగు చలనచిత్ర శ్రమ అందరూ కలిసి ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈయన. ఏమండి తర్వాత ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లకి 10 సంవత్సరాలు దీనిగా ఉన్నారు. ఏమండి ప్రెసిడెంట్గా. ఆ తర్వాత ఈయన్ని ఇక్కడ మొత్తం షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయిన తర్వాత ఈయన్ని 2 టైమ్స్ ఎఫ్టీసీ చైర్మన్గా చేశారు. డివిఎస్ రాజు గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఆయన అభిమానాన్ని చాటుకున్నారు ఆయన. అంటే సమర్థుడు కాబట్టి. అంటే ఎవరు సర్వీస్ చేస్తారో
దీని అభిమానం ఒకటే కాదండి, అభిమానం అని తప్పు మాట మాట్లాడలేదు, లేదు అసలు అభిమానం కాదు, బ్యానర్ లోనే ఆయన అవకాశం పెట్టుకున్నారు, పార్ట్నర్ గా చేశారంటే అంచేత ఇంతటి సమర్థుడు ఈ తెలుగు చలనచిత్ర విషయం కావాలని చెప్పి రామారావు గారు ఫస్ట్ డివిఎస్ రాజు గారిని హైదరాబాద్ తీసుకొచ్చి ఎఫ్డిసి చైర్మన్ గా చేశారు. ఏమండి చేసిన తర్వాత ఒక బాధ్యత చెప్పాడు ఆయన, రాజుగారు మీరేం చేస్తారో నాకు తెలీదు, లలిత కళా తోరణాన్ని 90 రోజుల్లో మీరు పూర్తి చేయాలి, ఇది మన సాంస్కృతిక దీని కార్యక్రమాలన్నిటికీ దాన్ని వేదికగా చేయాలి, అంచేత మీరు 90 daysలో మీరు దాన్ని ఫినిష్ చేసి నాకు అప్పచెప్పండి అని ఒక బాధ్యత అప్పచెప్పారు ఆయన. పబ్లిక్ గార్డెన్స్ లో అది ఏమండి అది 90 రోజుల్లో ఇక ఈయన వయసు ఇదిపోయినా కూడా డే అండ్ నైట్ అక్కడే కూర్చుని దాన్ని మొత్తం ఎంత డిజైన్ చేసి లలిత కళా తోరణం ఫినిష్ చేసి రామారావు గారికి అప్పచెప్పారు. ఏమండి ఎన్నో ఫంక్షన్లు జరిగినాయి అక్కడ, మన గురువు గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫంక్షన్లు ఎన్నో చేశారు అక్కడ, మేము వెళ్ళాం అక్కడ. ఏమండి ఇట్లా చేసిన తర్వాత ఆయనకి ఇక 1988లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది, 2001లో పద్మశ్రీ వచ్చింది. ఏమండి ఇక ఇన్ని ఇదే నంది అవార్డులు, జీవన్ జ్యోతికి 3 నంది అవార్డులు వచ్చినాయి, ప్రతి చిత్రానికి ఒక అవార్డు వచ్చింది అలా. తర్వాత ఈయన ప్రారంభించిన వాటిలో మన యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేశారు ఈయన, ఎవరో మన డివిఎస్ రాజు గారు. అంటే ఎన్ని ఆలోచించారు చూడండి, నటుల కోసం శిక్షణ కార్యక్రమాల కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం మన చిరంజీవి, సుధాకర్ వీళ్ళందరూ అక్కడే నేర్చుకున్నారు ట్రైనింగ్ అంటే ఇన్స్టిట్యూట్ లో చేరి. మన వీళ్ళందరూ చిరంజీవి గారు అక్కడే అయితే మెడ్రాస్ లోనే కదా, మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది డివిఎస్ రాజు గారు. అంచేత అంటే ఆయన ఇండస్ట్రీ పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత శ్రద్ధతోటి, ఎంత జాగ్రత్తతోటి, బాధ్యతతోటి చేశారో వీటన్నిటిని బట్టి అర్థమవుతుంది. మళ్ళీ చిరంజీవి గారికి సినిమా ఇచ్చారు, ఆ సినిమా ఏమండి. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేశారంటే ఎంజీఆర్ గారు సీఎం అయిన తర్వాత దాన్ని మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ లో కల్పించారు. దీన్ని తీసుకెళ్ళి అంటే ఏం చేయడానికి లేదు డివిఎస్ రాజు గారు. ఇప్పుడు మన ఇదెందుకు మన తెలుగు వాళ్ళ ఇన్స్టిట్యూట్ అనేటప్పటికీ ఒక ఇది వస్తుంది అక్కడ. అంటే ఎంజీఆర్ గారు ఏం చేశారంటే చెన్నై వాళ్ళ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ లో కనిపించారు మొత్తం తీసుకెళ్ళి, ఇది మన తెలుగు వాళ్ళది దాంట్లో కల్పించారు. సో ఇన్ని చేసిన డివిఎస్ రాజు గారికి ఎంత ఏజ్ అంటే ఒక నిస్వార్థంగా స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారని చెప్పాను చూసారా, అలాంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఈయన చేసిన సర్వీస్ అదంటిది. అంటే తన స్వార్థం ఏం చూసుకోలేదండి ఆయన, కంప్లీట్ పరిశ్రమ అభివృద్ధికి అందరూ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి అనే ఏకలక్ష్యంతో ఆయన పరిశ్రమకు కృషి చేసి పితామహుడు అనిపించుకోవటంలో చాలా అర్థవంతమైంది. లేదు ఇన్స్టిట్యూట్ నుంచి మంచి నటులు ఇచ్చారు, చిరంజీవి గారు, సుధాకర్ గారు. ఇన్స్టిట్యూట్ లేకపోతే ఎవరు ఇచ్చారు అంతేనండి. రాజుగారికి అండి 3 కుమార్తెలు 2 కుమారులు అండి రాజుగారికి. ఒక అల్లుడు కేఎల్ రాజుగారు అని టీనగర్ బ్రాంచ్లో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా చేసేవాడు ఆయన. ఈజ్ ఆల్సో ఏ ఫైనాన్షియర్. సినిమాలన్నిటికీ ఫైనాన్స్ చేసేవారు, నాకు బాగా తెలుసు ఆయన. మన అందరితోటి సినిమా పీపుల్ అందరితోటి ఆయనకు కూడా పరిచయం ఉంది బాగా. ఏమండి ఆ తర్వాత సినిమా కూడా తీశాడు 1-2 ఆయన. తర్వాత ఈయన నేషనల్ డెవలప్మెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దీనిగా పనిచేశాడు ఆయన, చైర్మన్గా. ఎఫ్డిసి కాదు, ఎన్ఎఫ్డిసి వేరు, ఎన్ఎఫ్డిసి. అప్పుడు గాంధీ సినిమా రిచర్డ్ అటెన్బరో గాంధీ సినిమా తీస్తున్నప్పుడు ఆయన మా ఇన్వాల్వ్మెంట్ కావాలని ఆయన ప్రపోజల్ పెట్టాడు వాళ్ళకి. మా ఇండియాలో తీస్తున్నారు కదా గాంధీ సినిమా, మరి మాకేంటి మీరు తీసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాడు ఆయన. అక్కడి నుంచి ఆయన బ్రాడ్ మైండ్ అర్థమవుతుంది. అంటే దీన్ని ఎంత పరపతిగా చూడాలో ఎన్ఎఫ్డిసి కార్పొరేషన్ మనకి అని చెప్పి ఏం చేశాడంటే పార్ట్నర్షిప్ ఫండింగ్ చేశాడు ఆయన వాళ్ళకి. ఇండియాలో సినిమా తీసేటప్పుడు రిచర్డ్ అటెన్బరో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇచ్చేటట్టుగా
ఫండింగ్ చేశాడు ఆయన, ఫైనాన్స్ చేస్తే దానికి 5% ప్రాఫిట్స్లో మాకు ఇవ్వాలి మా ఎన్ఎఫ్టీసీ ఇండియాకి అని ఇచ్చాడు. ఆ 5% ఫండ్స్ చాలా కొన్ని కోట్లు వచ్చినాయి. కొన్ని కోట్లు వస్తే దాన్ని ఏం చేశాడు ఆయన, వెల్ఫేర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి పేద కళాకారులకి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇది పెన్షన్ అరేంజ్ చేశాడు ఆయన. కొంతకాలం పోయిన తర్వాత ఈయన ఈ కార్యక్రమాల్లో ఉంటుండగా ఆయన భార్య చనిపోయింది. భార్య చనిపోయిన కొన్నాళ్ళకి కొడుకు చనిపోయాడు. భార్య చనిపోయిన కొన్నాళ్ళకి కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయిన కొన్నాళ్ళకి ఈయన చనిపోయారు ఈ డిప్రెషన్లో. అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా ఒంటరితనం ఫీల్ అయ్యేవారండి. ఇట్లా పెద్దిల్లు, చాలా పెద్దిల్లు ఇక్కడ ఫిల్మ్ నగర్లో. వెళ్ళినప్పుడు చాలా ఏదో లోటుగా ఉన్నట్టు ఆయన డల్గా కనిపించారు ఆయనకి. అది కదా నేను గ్రహించాను, అబ్జర్వ్ చేశాను. నేను ఒక సిచ్యువేషన్లో గురువు గారి కోసం వెళ్ళాను నేను ఆ పని మీద, డివిఎస్ రాజు గారికి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆ డిప్రెషన్లో వెళ్ళి ఎక్కువ కాలం ఆయన కూడా ఇది 2010లో మరణించారు ఆయన. అంతకుముందే భార్య కొడుకు, అంటే చేతికి అందించిన కొడుకు పోవడంతో ఆయన తట్టుకోలేకపోయారు ఆయన. అది డివిఎస్ రాజు గారి ఒక 25 ఫిల్మ్స్ తీసుకుంటే ఎన్టీఆర్ గారే ఉన్నారు. ఎన్టీఆర్ గారే 9 పిక్చర్లు కనపడుతున్నారు. ఎన్టీఆర్ తోటి పార్ట్నర్ గులాబీ కావడి వరకు. అదే రైట్. గులాబీ కావడి వరకు ఎన్టీఆర్ గారు ఎన్ఏటి సంస్థలో పార్ట్నర్. ఎన్టీఆర్ గారు ఎప్పుడు వదిలిపెట్టలే. ఆయన ఏదన్నా పెద్ద సలహా తీసుకోవాలంటే డివిఎస్ రాజు గారిని పిలుచుకుని వెళ్ళేవాడు ఆయన కారులో. ఆ చెవర్లెట్ కారు ఉండేది కదండి, రాజుగారు ఆయన ఎక్కువేవారు వెనకాల సీట్లో. అంత గౌరవం ఇచ్చేవారు ఆయన. త్రివిక్రమరావు గారిని వాళ్ళ పబ్లిసిటీ పనులన్నీ ఈయనే చూసేవాడు. పైగా అప్పట్లోనే ఫారిన్ నుంచి మిషనరీ తెప్పించిన ఘనత డివిఎస్ రాజు గారికి దక్కింది. బికాజ్ ఎందుకంటే ఆయన వ్యాపారంలో కాకుండా వ్యాపారంతో పాటు క్వాలిటీ ఇవ్వాలనే మనస్తత్వం ఎక్కువ ఆయనకి. అందుకే మిషనరీ తెప్పించారు. లేకపోతే లోకల్ మిషనరీ పెట్టేసి లితో ఏదో చేసేయచ్చు ఆయన. అది చేయలే ఆయన. క్వాలిటీ ఎంత కావాలో అంతే. అది నచ్చే ఆయన ఎన్టీఆర్ గారు డివిఎస్ రాజు గారిని పార్ట్నర్గా చేసుకున్నాడు ఆయన. ఇది డివిఎస్ రాజు గారి చరిత్ర.